నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి విజ్ఞప్తి, ప్రాణాలు జాగ్రత్తగా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికార దాహంతో యాత్రలు మొదలు పెట్టేశాడు. సో ఆయన మొన్న కార్యకర్తల సమావేశంలో లాస్ట్ 1.5 సంవత్సరం పాదయాత్ర చేస్తానని చెప్పడం మనమందరము చూసాము. సో ఆయన పాదయాత్ర మొదలైతే ఆయన ఇక ఆ జన సమీకరణ, బల ప్రదర్శన ఇక మామూలుగా ఉండదు. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, రెంటపాళ్ళ సంఘటన మరవక ముందే, అంటే రెంటపాళ్ళలో సొంత కార్యకర్తను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కారు కింద గుద్ది ఏ విధంగా నుజ్జు చేసుకుంటూ వెళ్ళి ఒక వ్యక్తి మరణానికి ఏ విధంగా కారణమయ్యారో మనం అందరము చూసాము. అదేవిధంగా ఒక వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోయాడు, మరొక వ్యక్తి అంబులెన్స్కి దారి ఇవ్వకుండా చనిపోయినటువంటి ఘటన మరవక ముందే అంబటి రాంబాబు, స్వతంత్ర సమరయోధుడు అయినటువంటి మన అంబటి రాంబాబుని అరెస్టు చేశారని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలీసులు అనుమతి ఇవ్వకుండా కూడా, పోలీసులు అనుమతిని ఆయనకి బేఖాతరు చేస్తాడు. ఇప్పుడు అనుమతి ఇవ్వకుండా కూడా జన సమీకరణ, బల ప్రదర్శనతో మరొక్కసారి ఒక యాత్రకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఇంకా గుంటూరు జిల్లాలో ఏమవబోతుందో ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. సో జన సమీకరణ, బల ప్రదర్శన. సో ఆయన పెళ్లికి పోయినా జన సమీకరణ, బల ప్రదర్శన, చావుకు పోయినా బల ప్రదర్శన, జన సమీకరణ, ఆయన ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, పరామర్శకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి కోర్టుకు వెళ్ళినా కూడా జన సమీకరణ, బల ప్రదర్శన అనేది మ్యాండేటరీగా అయిపోయింది. సో అందులో భాగంగానే అంబటి రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో మన మాజీ మంత్రి, సో చంద్రబాబు నాయుడు గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా గుర్తించకుండా, అదేవిధంగా తన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా లకారంతో తిట్టడము, ఆ విధంగా తెలుగుదేశం కార్యకర్తలకు కోపానికి గురి అవ్వడము, సో వాళ్ళ ఇంటి మీద దాడి జరగడము, ఆయన్ని అరెస్ట్ చేయడము, ఇవన్నీ మనం ప్రతిరోజు చర్చించుకుంటున్నాము. సో అందులో భాగంగా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి, ముఖ్యంగా అంబటి రాంబాబు కూతుర్లను నిన్నే ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు. ఈరోజు వెళ్ళి ధైర్యం చెప్పి ఇంకా బాగా రెచ్చగొట్టి, సో కులాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి, సో లేడీస్ సెంటిమెంట్ని రక్తి కట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారే ఆయనే స్వయాన రంగంలోకి దిగాడు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, యాక్టింగ్ కూడా కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి చీటీ ఇచ్చి ఒక 30 నిమిషాలు అంబటి రాంబాబు గారి కూతురు దగ్గర ఆయన ప్రెస్ మీట్ పెట్టించినటువంటి విషయం మనం అందరము మరవక ముందే, అది రక్తి కట్టలేదని చెప్పి, అది జనాల్లోకి సరిగ్గా వెళ్ళలేదని చెప్పి, కాపులు కమ్మోళ్ళు కొట్టుకోలేదే, అసలు నువ్వు ఏం చేశావు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏమని కౌన్సిలింగ్ ఇచ్చావు, నీ కౌన్సిలింగ్ సరిపోలేదు, నేనే స్వయంగా రంగంలోకి దిగుతానని జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర అయితే ప్లాన్ చేశారంట. అనుమతి అయితే లేదు, పోలీసుల నుంచి అనుమతి లేదు. అనుమతి లేకపోయినా కూడా ఆయన వస్తాడు, పరామర్శిస్తాడు, ఆయన రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తాడు. అదేవిధంగా వాళ్ళ కూతుర్లకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి, రేపటి నుంచి ఇంక చూసుకోండి, ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా అంబటి రాంబాబు గారి కూతుర్లే ఉంటారు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు మేము కాపులమండి 30 నిమిషాల్లో 60 సార్లు చెప్తారు కాపులు అని. సో ఇక్కడ చూడండి, అనుమతి లేకుండా మళ్ళీ జగన్ యాత్ర. నేడు అంబటి కుటుంబ సభ్యుల పరామర్శ కోసం గుంటూరుకు, నాడు మంది మార్బలంతో రెంటపాళ్లకు ఆయన కారు కింద పడి ఒకరు మృతి, గుండెపోటుతో మరొకరు, అంబులెన్స్కు దారి ఇవ్వకం ఇంకొకరు మృత్యువాత. ఇప్పుడు మరో పరామర్శకు సిద్ధం, భయాందోళనలో ప్రజానికం. సో ఆయన మారడు, ఈ బల ప్రదర్శన మారడు, జన సమీకరణ మారడు, ఆ తొక్కిసలాట కూడా అది నిరంతర ప్రక్రియ అయిపోయింది. కాబట్టి ఆయన ఎలాగూ మారడు, కాబట్టి ప్రజానికమైనటువంటి మీరే, ప్రజలే మారాలి. ప్రజలే మారి, ఇక ఆయన మారడు కాబట్టి మీరే మారి మీ ప్రాణాలను కాపాడుకోండి. సో ఇక మొదలు పెడతాడు, ఇక ఎన్నికలు అయ్యేంత వరకు ఆ యాత్ర ఈ యాత్ర అని. ఈ మధ్యకాలంలో ఎవరు చనిపోలేదు, అదేవిధంగా పరామర్శలు తగ్గిపోయింది కాబట్టి, కొత్త సంవత్సరంలో పరామర్శలు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని, నెక్స్ట్ జోగి రమేష్ కుటుంబాన్ని ఈ విధంగా పరామర్శించుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏదైనా పరామర్శ ఉంటేనే వస్తాడన్నమాట పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి. సో ఒక పార్ట్ టైం పొలిటీషియన్ అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సో ఆయన రాజకీయ లబ్ధి కోసము జనాలు ఇంకా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఉన్నారని చెప్పి తండోపతండాలుగా వచ్చేస్తూ ఉన్నారు గుంటూరులో అని చెప్పి చూపించడం కోసము మరొక బల ప్రదర్శనకు ఆయన తెర తీశాడు. దానికి అంబటి రాంబాబు యొక్క ఆ అరెస్టు ఉదంతం ఏదైతే ఉందో దాన్ని వాడుకోబోతున్నారు. ఈయన వాడకం మామూలుగా ఉండదు. ఆయన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఒక కారణం ఉండాలి, ఆ కారణము బలమైనదిగా ఉండాలి, ఆ కారణం ఏదైతే ఉందో దానివల్ల ఆయనకు రాజకీయ లబ్ధి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంట్లో నుంచి బయట కాలు పెడతాడు. సో మొత్తానికైతే కనుక జగన్మోహన్ రెడ్డి
రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి సో వాళ్ళని ఏ విధంగా ప్రెస్లో మాట్లాడాలి, ఈయనకే ఒకరు స్క్రిప్ట్ ఇవ్వాలా, ఈయన పోయి వాళ్ళకి ఇప్పుడు స్క్రిప్ట్ ఇవ్వబోతారు. సో మొత్తానికి వాళ్ళను మోటివేట్ చేసి ఏ విధంగా కులాల మధ్య గొడవలు పెడితే ఆంధ్రప్రదేశ్ బగ్గు అంటుంది, సో ఏ విధంగా ఆయన కులాల మధ్య గొడవలు పెట్టి అధికారంలోకి రాగలిగాడు, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కులాలతో ఆడుకున్నాడు అని చెప్పి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను రేపటి నుంచి రెచ్చగొట్టి ఇంటర్వ్యూలకు ఆ సాక్షి స్టూడియోలో కూర్చోపెట్టడానికైతే కనుక ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సో ప్రజానిక ముఖ్యంగా ఇప్పుడు గుంటూరుకు వస్తున్నాడు కాబట్టి గుంటూరు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, ముందుగా మీ ప్రాణాలు జాగ్రత్త. తొక్కిసలాటలో మీరు దూరం నుంచి చూడండి, ఆయన సినిమా యాక్టర్ ఏం కాదు కాబట్టి దగ్గరికి పోయి చూసేదానికి తొక్కిసలాట జరిగేదానికి. సో ఈ తొక్కిసలాటకి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. సో వాళ్ళు జన సమీకరణ చేసి ఏదో డబ్బులో గిబ్బులో ఇస్తే ఊరికే వచ్చిన డబ్బులు కాదు కదా, తీసుకొని జోలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి, అంతేగాని ప్రాణాలతో చెలగాటం ఆడద్దండి. సో మొత్తానికి ఆయనైతే కనుక పోలీసులు అనుమతి లేకుండానే ఈరోజు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, అధికారంలో లేరు, 11 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినారు, అయినా కూడా బల్బు మాత్రం తగ్గలేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ చూడండి. మేం తెగిస్తే ఎంతకైనా వెళ్తాం. ఏం తెగిస్తారు, ఎందుకని తెగిస్తారు, ఏమైపోయిందని తెగిస్తారు? అసలు ఇప్పుడు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించవలసినటువంటి అవసరం ఏముంది? అంబటి రాంబాబు ఏమైనా ఉద్యమకారుడా? అంబటి రాంబాబు ఏమైనా స్వతంత్ర సమరయోధుడా? రాష్ట్రం కోసం ఏమైనా ఆయన పోరాడి జైల్లోకి వెళ్ళాడా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లకారంతో తిట్టి నోటి దూల ప్రదర్శించి ఇది ఒక్కసారి కాదు పదే 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 చేస్తూ ఉంటే ఆయన్ని జైల్లో పెట్టారు. ఇంకా ఆయనకి పరామర్శ దేనికి? దీన్ని పరామర్శ యాత్ర అని అనకూడదు, దీన్ని రెచ్చగొట్టే యాత్ర, కులాల మధ్య గొడవలు పెట్టించడానికి వీళ్ళైతే కనుక తెరలేపారు. సో మేము తెగిస్తే ఎంతకైనా వెళ్తాం. 11 సీట్లు ఉన్న వాళ్ళు మీరే తెగిస్తే, 164 సీట్లు ఉన్న వాళ్ళు తెగిస్తే మళ్ళా ఇదే డ్రామా, కులాల మధ్య గొడవలు. అయ్యో మన రెడ్ బుక్ రాజ్యాంగము, శాంతి భద్రతలు లేనే లేవు, ఈ డ్రామాలు ఆడతారు. సో 11 సీట్లు ఉన్న వాళ్ళే రెచ్చిపోతే తేల్చుకుందాం. పేరుని అనిల్ సవాల్ అంట, ఈ పేరుని నాన్ని సవాలు విసురుతాడు, వెళ్ళి హైదరాబాద్లో దాక్కుంటాడు. నాకు ముందస్తు బెయిల్ కావాలా, నా మీద ఉన్న కేసులు కొట్టేయాలని చెప్పి కోర్టును ఆశ్రయిస్తాడు. ఇప్పుడు కొత్తగా అనిల్ కుమార్ యాదవ్ వచ్చినాడంట. సో మొత్తానికి వీళ్ళైతే ఒక నరమేధానికి శ్రీకారం చుట్టారు. సో అది గుంటూరు జిల్లాని ఇప్పుడు మొదలుపెట్టారు. ఈ గుంటూరు జిల్లాతో మొదలుపెట్టి ఇంకా రాష్ట్రం అంతా పర్యటిస్తాడంట. ముందుగా ఏలూరులో పర్యటించబోతాడంట. సో ఈయన పాదయాత్ర కావచ్చు, ఈయన సభలకు కావచ్చు, సభలకు హాజరయ్యే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.